వచ్చేసారా తిమ్మన్న గారు? అవును మాతగారు. ఇదిగో తిమ్మన్న, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటున్నావా లేదా? చూసుకుంటున్నాను మాతగారు. చూసుకుంటున్నాను మాతగారు అంటే చాలా. అద్దంలో నీ మొహం చూసుకో, ఎండ వల్ల ఎంతగా ఎర్రబడిపోయిందో చూడు. ఎండలా ఉంటే నేనేం చేయను మాతగారు. అసలే ఎండాకాలం, పైగా స్కూటర్ మీద వెళ్ళడం రావడం రావడం వెళ్ళడం ఇలా జరగడం సహజమే. గోవిందయ్య గారు. అమ్మగారు. మాస్టర్ కోసం ఒక పెద్ద గ్లాసులో షర్బత్ సిద్ధం చేయండి. దాన్ని నా గదికి తీసుకురండి. తమరి గదిలోనా? అవును, నా గదికే. ఏమైనా అభ్యంతరమా? అరే, ఇంకా ఇక్కడే ఉన్నావి, వెళ్ళు. వెళ్తున్నా. వద్దొద్దు, ఉండనివ్వండి మాతగారు. నేను అమ్మాయికి చదువు చెప్పడానికే వచ్చాను. అలాగే బాబు, చదివించు. ఏదో 2 క్షణాలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకో. తనేమైనా పారిపోతుందా ఏంటి? అవును మాస్టర్ గారు, నేను ఇక్కడేగా ఉంటాను. మీరు షర్బత్ తాగిరండి. షరబత్తా? ఏమిటయ్యా అంతలా ఆలోచిస్తున్నావు? పద, నడు నా గదిలోకి. చెప్పులు కొంచెం బయట వదులు. అలాగే మాతగారు. దీంతో అమ్మగారు షర్బత్ తాగించి దారిలో పెట్టేస్తారా మాస్టర్ గారిని?